మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి దాదాపు 30 రోజులు గడుస్తుంది. అంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ పూర్తిగా బంద్ అయింది. అయితే ఇప్పుడు బంగారం, అందరూ కూడా బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా? ప్రస్తుతం ఇవాళ బంగారం ధరలు దాదాపు 1,45,000 రూపాయలు ఉంది. అయితే ఒకప్పుడు 1,70,000-80,000కు చేరుకున్న బంగారు ఇప్పుడు 1,45,000కు వచ్చింది. కాబట్టి ఇప్పుడు కొనడం సరైనటువంటి సమయం. సామాన్యులు ఇప్పుడు బంగారు కొనడానికి రైట్ టైమా కాదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ఆర్థిక నిపుణులు, ఎకనమిస్టు జీవీఆర్ శాస్త్రి గారు. శాస్త్రి గారు నమస్తే. నమస్తే. శాస్త్రి గారు, ఇప్పుడు బంగారం కొనడానికి రైట్ టైం అనుకోవచ్చా సామాన్యులు? సో సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎప్పటిదాకా అయితే సెటిల్ అవ్వదు, అప్పటిదాకా ఈ బంగారం మీద పెడతానంటే అది బంగారం మీద ఇప్పుడు ఏం ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఏం లేదు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ దేనికి వస్తుందంటే గల్ఫ్ కంట్రీస్ లో జరుగుతున్న పరిణామాలు. గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కడ దుకాణాలు వాళ్ళు మెయిన్ అసలు యాక్చువల్గా గోల్డ్ మెటల్ కి సిల్వర్ మెటల్ కి వాళ్ళు ఎక్కువ ఇది అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు మొత్తం 9 దేశాలు 10 దేశాలు వాళ్ళు అన్నీ మూసేసేవారు. అక్కడంతా అనిశ్చిత జరుగుతుంది. సో మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సప్లై ఎక్కడి నుంచి ఉంటుంది? ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఉంటుంది. అది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఫర్దర్ డిస్ట్రిబ్యూషన్ లేదు. కానీ మలేషియా, సింగపూర్, ఫార్ ఈస్ట్ కంట్రీల్లో మలేషియా, సింగపూర్, థాయిలాండ్ ఈ 3 కంట్రీల్లో ఏ రకంగా దీన్ని అంటే ఒక పాలసీగా హ్యాండిల్ చేస్తారా, అంటే ఒక పద్ధతిగా వాళ్ళు కూడా దాన్ని డెస్టాబ్లిష్ చేస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. అంచేత ఏప్రిల్ నెల పూర్తిగా ఈ ఏప్రిల్ నెలలో బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం అంటే అది ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ కాదు అది. ఎందుకంటే అది కరెన్సీ ఇవాల్యుయేషన్ టెక్నిక్ లో ఉపయోగపడేది. అంటే అది ఇప్పుడు గవర్నమెంట్ల దగ్గర తీసుకునే నిర్ణయం. కొన్ని గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే దాన్ని వాళ్ళు సస్టైన్ చేయడం కోసం, వాళ్ళ కరెన్సీ సస్టైనింగ్ కోసం రిజర్వ్ బ్యాంకుల ద్వారా బంగారాన్ని బయట అమ్మించేస్తాయి. మెయిన్లీ యూరోపియన్ కంట్రీస్ ఇలా చేస్తాయి. ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలను అమ్ముతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ రేట్ వచ్చిందని, ఈ రేటు దగ్గర అమ్మితే మనం బెనిఫిట్ పొందుతాం, ఆ తర్వాత మళ్ళీ రేటు పడిపోయినప్పుడు మళ్ళీ కొంటూ ఉంటారు. సో వాళ్ళు ఆ రకంగా కొంత బిజినెస్ కూడా చేస్తారు. కానీ మనం అలాంటివి చేయమనుకోండి, వేరే విషయం. సో అలాంటి పరిస్థితులు ఉన్నా, సో ఈ టైంలో అంటే బంగారం అంటే ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ అయిపోయిన తర్వాత మాత్రం బంగారాన్ని పట్టుకోవడం కష్టం అయిపోతుంది. అది 2.5 లక్షలు 3 లక్షలు క్రాస్ అయిపోతుంది, చాలా ఎక్కువ అయిపోతుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కంట్రోల్ ది గోల్డ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అది పర్టికులర్గా ఏషియాకి చాలా ఇబ్బంది. ఏషియాలో గోల్డ్ కంటైనింగ్ చేయడం కానీ, లేదంటే మిడిల్ ఈస్ట్ మార్కెట్స్ కనుక ఓపెన్ అయిన తర్వాత దిశానిర్దేశం ఏంటి అంటే అసలు ఆ దుబాయ్ మార్కెట్ మనం చూస్తే కనుక కనీసం ఒక 50 లక్షల మంది వెళ్ళిపోయారు. ఫారినర్స్ అందరూ వెళ్ళిపోయారు. కార్లు కూడా ఒక 25,000 కార్లు వదిలేసి వెళ్ళిపోయారు. ఎయిర్పోర్ట్ బయట ఓపెన్ పార్కింగ్ స్పేస్ లో 20 నుంచి 25,000 కార్లు అలా వదిలేసి వెళ్ళిపోయారు. సో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. బిజినెస్ అనేది లేదు అక్కడ. సో దుబాయ్ మెయిన్, సో ఖతార్ మెయిన్, కువైట్ మెయిన్, షార్జా మెయిన్, ఇవన్నీ ఏంటంటే అబుదాబి, బహ్రెయిన్, ఈ కంట్రీలు అన్నిటి దగ్గర ఇదైంది, ఇబ్బంది పడింది. సో దాన్ని ఏ రకంగా దీన్ని వాళ్ళు అంటే ఏప్రిల్ దాకా వస్తుందా అంటే యుద్ధం ఆగడం అనేది ఇప్పుడు జరగదు. యుద్ధం ఆపడం అనేది జరగదు. ఎందుకంటే యుద్ధం ఆపితే చాలా ఇబ్బందులు. ఇక్కడ లాజిక్ ఉంది. ఎందుకంటే యుద్ధం ఆపడానికి బాగా కృషి చేసేది ఎవరంటే అమెరికా. ఎందుకంటే అమెరికా ఎఫర్ట్ చేయలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ వాళ్ళది పొలం పెట్టేసింది. వాళ్ళు $40 ట్రిలియన్ వెళ్ళిపోయారు. ఒకవేళ వాళ్ళ ఫెడరల్ బ్యాంక్ కనుక ఇంట్రెస్ట్ రేట్స్ మార్చి వాళ్ళు డాలర్ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని చూస్తే అది ఇబ్బంది అయిపోతుంది. అది మనకి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మీకు ఫారిన్ ఇన్వెస్టర్స్ విత్డ్రా చేయడం మొదలు పెట్టేస్తారు. స్టాక్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ వచ్చేస్తుంది. స్టాక్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ వచ్చేసిందంటే మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది. సో ఇదంతా ఏంటంటే ఒక మ్యాట్రిక్స్, ఇది ఒక రకమైన ఆర్థిక వ్యవస్థ, ఒక గేమ్. ఏంటంటే మ్యాక్రో అండ్ మైక్రో రెండింటినీ ప్లే చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, దేశ పరిస్థితి ఏంటి, దేశ ఆర్థిక పరిస్థితి ఏంటి, దేశం యొక్క కరెన్సీ పరిస్థితి ఏంటి, దేశం యొక్క డాలర్ల పరిస్థితి ఏంటి, దేశం యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ రకంగా ఉన్నాయి, ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఏ రకంగా ఉంది. ప్రస్తుతానికైతే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు. వాళ్ళ దగ్గర మీ దగ్గర డబ్బు ఉంది కొనేసుకుందాం అనుకుంటే మీకు ఆల్మోస్ట్ 70 to 80% ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు. బంగారం 10 గ్రాములు బంగారం 1,40,000 ఇట్టుకున్నామంటే వాళ్ళు కొనుక్కుంటే 3 లక్షలు అవుతుందని ఒక దాని మీద ఒక అపోహ మీద వాళ్ళు వెళ్తున్నారంటే ఆ పర్సంటేజ్ చాలా తక్కువ. అది ప్రజెంట్ ఎవరు నేను అంత రిస్క్ తీసుకుంటారని నేను అనుకోను. వెళ్ళడం వెళ్ళిపోతుంది.
ఇది ఒకసారి సప్లై చైన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ కనుక సప్లై చైన్ సెటిల్ అవుతే అది పెట్రోలియం ప్రొడక్ట్స్ అందులో మెయిన్గా గ్యాస్, తర్వాత ఎల్ఎన్జి, పిఎన్జి, తర్వాత ఈ డైరెక్ట్ పెట్రోల్, డీజిల్ ఈ 5 ఐటమ్స్ కనుక సెటిల్ అయ్యి మళ్ళీ దేశంలో నార్మల్ కండిషన్స్ రాగలిగితే బంగారాన్ని పట్టుకోవడం కష్టం. ఎందుకంటే కరెన్సీ స్టార్ట్ అవుతుంది, కరెన్సీ ఎక్స్చేంజ్ ప్రైస్లో ఇవాల్యుయేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, మార్కెట్స్ అన్ని నిశ్చయంగా స్థితికి వస్తాయి. దానికి మెయిన్ ఏంటంటే సౌత్ కొరియా అండ్ జపాన్ అండ్ హాంకాంగ్, చైనా ఈ మార్కెట్స్ అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎందుకంటే చైనీస్ బంగారాన్ని కొనడానికి ట్రై చేస్తాం. వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతానికి చైనా పాలసీ ఏంటంటే బంగారాన్ని కొనాలి. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, చైనీస్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఏంటి, వాళ్ళు బంగారం కొనేస్తున్నారు. మనం కొన్నామని అనుకుంటున్నారో మరి దేనికి కొంటున్నారో తెలియదు. నాకైతే ఎకనామికల్ అనాలిసిస్ చేస్తే వాళ్ళ మీద వాళ్ళకి బంగారం కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మొత్తం వేరియబుల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్లేషన్ ఉంది, ప్లస్ ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద వచ్చే డిఫరెన్స్ ఉంది. ఈ రెండింటిని బేస్ చేసుకుంటే వాళ్ళకి డాలర్ అనవసరంగా ఇది అవుతుంది. సో దాన్ని వాళ్ళు ఏంటంటే నేను ఆలోచించేది ఏంటంటే వాళ్ళు బార్టర్ సిస్టంలో ఉంటారు. వాళ్ళు బార్టర్ సిస్టంలో ఎలా ఇరాన్తో వాళ్ళకి బార్టర్ సిస్టమ్ అగ్రిమెంట్ ఉంది. సో వాళ్ళు ఏంటి, ఇవ్వాల్సిన ఐటమ్స్ ఇచ్చి వాళ్ళు అక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకుంటారు, అది డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అవి కలిపి. సో దాని మూలాన వాళ్ళు ఏమైనా బంగారాన్ని కొనడం అనేది కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. సో వాళ్ళు బంగారం కొనడం వల్ల కొంతవరకు అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అది ఏషియన్ మార్కెట్ అంటే మనం కూడా దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. మన ప్రజలకు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బంగారం అనేది కానీ, బంగారమే కాదు, బంగారం, వెండి, ఇంకా ఇతర ఫారెన్ బ్రాండ్స్కి సంబంధించి ఎటువంటివి మీరు కొనకండి. ఇండియన్ బ్రాండ్స్ని కొనండి, ఫారెన్ బ్రాండ్స్ కొనద్దు. మందు కూడా మళ్ళీ చెప్పాను. ఇక నుంచి చాలా మనం జాగ్రత్తగా టైంగా వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి, స్లో పేస్లో వెళ్ళాలి, ఎక్స్పెండిచర్ చేయాలి. ఎందుకంటే ఎక్స్పెండిచర్ చాలా తక్కువలో చేసుకుంటూ వెళ్ళాలి, ప్రొడక్షన్ మనం ఇచ్చేయాలి. ఎందుకంటే మనకి ఈ కోల్ పరిస్థితి ఏంటి, కోల్ ఏ రకంగా వస్తుంది, థర్మల్ ప్లాంట్స్ ఏ రకంగా ఆ ప్రొడక్షన్ చేస్తాయి, ప్రొడక్షన్ అనుకున్న ప్రొడక్షన్ దాకా తీసుకెళ్ళగలవా, లేదంటే షార్టేజ్ ఆఫ్ కోల్ వల్ల వాళ్ళు ప్రొడక్షన్ తగ్గిస్తే ఎన్ని రాష్ట్రాలకి ఈ ఎలక్ట్రిసిటీ ఇబ్బంది వస్తుంది, ఎన్ని అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్ని ఇబ్బంది పడతాయి. ఎందుకంటే ఫార్మర్స్కి మనం ఆ 9 గంటలు 10 గంటలు కంటిన్యూస్ పవర్ ఇవ్వలేకపోవచ్చు, నీళ్లు లేకపోవచ్చు. ఇప్పుడు రబీకి వచ్చేసాం మనం, సమ్మర్ అయిపోతుంది, సమ్మర్ అయిపోయిన వెంటనే వర్షాలు పడతాయి, ఈ వర్షాలు పడిన వెంటనే మనం వేస్తాం. సో ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది. ప్రజలందరూ అగ్రికల్చర్ ఫార్మర్స్ అందరూ ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెడతారంటే వాళ్ళ యొక్క పొలాల మీద, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారా అంటే ఇట్ ఇస్ వెరీ రేరెస్ట్ స్టెప్. కానీ ఇది చాలా రిస్క్తో కూడిన విషయం. ప్రజలు నేనైతే మాత్రం అడ్వైజ్ చేయని ఇందులోకి వెంచర్ చేయొద్దని చెప్తాను. సో మీరు ఒక మాట అన్నారు, 3 లక్షల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది అని. అంటే ఇప్పుడు అది యుద్ధం ఆగిన తర్వాత ఆ స్టేజ్కి వెళ్తుందా, లేదంటే యుద్ధం కంటిన్యూ అవుతున్న టైంలోనే రీచ్ అవుతుంది? దానికి యుద్ధంతో సంబంధం లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనుక వాళ్ళు ఓపెన్ చేసేస్తే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కనుక వాళ్ళు ఓపెన్ చేసి సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ కి రాను పోను క్లీన్ అయిపోతాయి. అది కూడా ఏంటి, ఆ $2 లక్షల వేయకూడదు. అలాంటి కండిషన్లు ఏమి లేకుండా మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వస్తే బ్యారెల్ ధర 60 నుంచి 70 మధ్యలో ఉంటే డెఫినెట్గా ఇది 3, 3.5, 4 దాకా కూడా క్రాస్ అయిపోతుంది. ఎందుకంటే గోల్డ్ కరెన్సీ మీదకి వస్తుంది. కరెన్సీకి గోల్డ్కి అవినామ సంబంధం ఉంది, కోరిలేషన్ ఉంది. సో ప్రెషర్ అయ్యే కొద్దీ, కరెన్సీ బాగా ప్రెషర్ అయ్యే కొద్దీ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. సో బంగారం రేటు పెరుగుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, లేదంటే బంగారు కొనుగోలు చేసుకుని సేవ్ చేసి పెట్టుకోవడం కరెక్ట్ కదా? మీరు అడిగిన పాయింట్, మన దగ్గర ఎక్స్ట్రా డబ్బు ఉంటే కొనుక్కోవడానికి కరెక్టే. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం బంగారం కొన్నామంటే మనం ఫారెన్ ఎక్స్చేంజ్ కన్సంప్షన్ చేస్తాం. ఒక భారతీయుడిగా, ఒక దేశానికి సిటిజన్గా మన డాలర్ని మనం సేవ్ చేసుకోవాలి. డాలర్లు ఫారెన్ ఎక్స్చేంజ్ మన దగ్గర $700 బిలియన్ ఉంది. ఆ $700 బిలియన్ మనం సేవ్ చేసుకోవాలి. ప్రతి నెల మనకి ఆల్మోస్ట్ 150-200 బిలియన్ అవసరం అవుతాయి. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్కి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పే చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మన అన్నీ తగ్గుతాయి, ఇంపోర్ట్స్ తగ్గుతాయి, ఎక్స్పోర్ట్స్ బాగా తగ్గిపోతాయి, ఇంపోర్ట్స్ పెరుగుతాయి. సో వాటికి మనకు కావాల్సిన డబ్బు ఉండదు. ఎందుకంటే మనం బంగారం అనేది మన భారతదేశంలో వచ్చేది కాదు, బయట నుంచి వచ్చేదానికి మనం బయట మనీ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్లో పే చేస్తాం. సో ఫారెన్ ఎక్స్చేంజ్ దీనికి కన్జంప్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీకు షార్ట్ టర్మ్గా గెయిన్గా ఉండొచ్చు, దేశానికి ఇది ఇబ్బంది. కానీ అంత దూరం సామాన్యులు ఆలోచించే పరిస్థితి ఉందంటారా శాస్త్రి గారు? ఆలోచించే పరిస్థితి చేయడం కోసం మీతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, వాళ్ళకి చెప్తున్నాను ఈ విషయాన్ని. అంటే కొనడం అనేది సేఫ్ కాదు అంటారు ఇప్పుడు దేశ అవసరాల కోసం, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా?
దేశ ప్రయోజనం దృష్ట్యా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, మన సగటు మానవుడి దృష్ట్యా, సగటు మానవుడిలో కొనుగోలు శక్తి దృష్ట్యా వాళ్ళకి దీని మీద ఇంపాక్ట్ మీకు ఏ రకం అనేది మీకు అర్థం అవ్వదు. ఎందుకంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఎంత షార్ట్ అయిపోతే అంత ప్రైసెస్ పెరిగిపోతాయి. మన దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ పే చేయలేని పరిస్థితి అయితే మనకి ఏవైతే ఎమర్జెన్సీగా మనం ఇంపోర్ట్ చేసుకోవాలో అవి చేసుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అప్పుడు మనం లబోదివం అంటే ఉపయోగం. సో అలాగే 3 లక్షల వరకు చేరుకుంటుంది అన్నారు. అంటే ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోతే యాజ్ ఇట్ ఈస్గా అన్నీ కూడా సప్లై చైన్ కంటిన్యూ అవుతుంటే ఒకవేళ ఈ ధర లాంగ్ టర్మ్లో కంటిన్యూ అవుతుందా, లేదంటే ఇది కూడా షార్ట్ టర్మ్గానే ఉండే అవకాశం ఉందంటారు? ఇది షార్ట్ టర్మ్ ఏం కాదు, లాంగ్ టర్మ్ గానే ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పటిదాకా యూరప్ వాళ్ళ ఫారెన్ పాలసీస్, ఫారెన్ ఎక్స్చేంజ్ పాలసీస్ ప్లస్ అమెరికా వాళ్ళు ఫెడరల్ బ్యాంక్ ఏం చెప్తుందో చూడాలి. వాళ్ళు ఏ రకంగా దాన్ని ట్యాక్స్ చేస్తారనేది చూడాలి. వాళ్ళు చెప్పేదాకా అది రేట్ అలాగే ఉంటుంది. అది పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత అది తగ్గుతుంది, తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఐఎఫ్ అంటారు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఎకనమిస్ట్, ఆర్థిక నిపుణులు శాస్త్రి గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా దేశ అవసరాల కోసం, జాతీయ ప్రయోజనాల కోసం ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా బంగారాన్ని కొనుగోలు చేస్తే అది చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. సో బంగారం ఒక స్టేబుల్గా వచ్చిన తర్వాత ఎవరైనా కూడా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి ఆలోచించాలని కూడా ఆయన కోరుతున్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా శాస్త్రి గారు చెప్పినటువంటి పరిస్థితులు రాబోతున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.